సర్కారు ఉందా రేవంత్? రాష్ట్రాన్ని ఏలవట్టి ఏడాదయింది. 6 గ్యారంటీలు గయాబ్ చేసినావు. పంటకు 500 బోనస్ బోగస్ చేసినావు. రేషన్ కార్డులు ఇస్తానంటివి, ఏం చేసినావు? పేదల ఇండ్లు కూల్చి కడుపు కొట్టినావు. మరి ఇందిరమ్మ ఇంటికి ఒక్క ఇటుకనన్న పేర్చినవా? గురుకులాల్లో మోగుతున్న మృత్యు గంటికల మాటేంటి? ఇంతమంది విద్యార్థులు మరణిస్తుంటే చలనం లేదేంటి? మహాలక్ష్ములకు 2500 ఇవ్వలేదెందుకు? అవ్వతాతల 4000 పింఛన్ ముచ్చట తీయవెందుకు? నిరుద్యోగ భృతి సంగతేంది? తులం బంగారం ఊసేది? రైతులకు పెట్టుబడి సాయమేది? నిరుద్యోగుల గోసలు వినవేమే? 10 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశం ఇంట్లో వచ్చేట్లు వెళ్ళిపోతుందన్నా. ఈ గోసాల మధ్యలో ఉద్యోగం రాదన్నా. ఆటో అన్న కష్టాలు చూడవేమే? రైతులకు పంట నష్టమొస్తే పట్టించుకోవు. చేనేత ఆత్మహత్యలకు చలించవు. విద్యా వ్యవస్థ అధ్వాన్నం చేసినావు. గురుకులాలను గోసబెడుతున్నావు. ఆరోగ్య శాఖ పడకేసింది. దవాఖానాలకు నిధుల కొరత వచ్చింది. అదుపులేని నేరాలు, ఆగని దోపిడీలు. మొత్తంగా తెలంగాణలో పరిపాలన గాడి తప్పింది. నియంత దారిలో రేవంత్. ఎన్నికలప్పుడు హామీలివ్వడం, ఎన్నికలయ్యాక హ్యాండ్ ఇవ్వడం. 55 ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర చెబుతున్న నిజం. ప్రజలకు ఇంకెన్నాళ్ళు ఈ శోకం? టీఆర్ఎస్ పార్టీ టోటల్ గా భ్రష్టు పట్టించిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఇంకా దిగజారుస్తారు మన రైతాంగాన్ని గాని అన్ని డిపార్ట్మెంట్లని. దేన్ని కూడా పట్టించుకునేది లేదు. ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఏ డిపార్ట్మెంట్ రివ్యూలు పెట్టేది లేదు. వైద్యం అన్ని కూడా ఏని మీద రివ్యూలు లేవు. ఒక ప్రణాళిక చేసుడు లేదు. ఒక ఇండస్ట్రియల్ పాలసీ చేసుడు లేదు. ఆ కేసీఆర్ వదిలేసిన దుర్మార్గ పాలననే వీళ్ళు కూడా కొనసాగిస్తా ఉన్నారు. ఎంతసేపు ఎవడెంత సంపాదించాలి? బిల్లు ఇస్తే 7%, పాత బిల్లులు పైసలు కడితే 7% ఇచ్చుడు, కొత్త పనులకి పైసలు లేకపోవడు. ఇటువంటి దరిద్రమైన ఆర్థిక వ్యవస్థని ఇంకా దరిద్రంగా కేసీఆర్ ఇచ్చి పెట్టిన ఏదైతే దరిద్రంగా పరిస్థితిని ఇంకా దరిద్రంగా దిగజాల్సిన కాంగ్రెస్. ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ తప్ప ఈ రాష్ట్రంలో వేరేది లేదు.